ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. రెంటపాలెంలో ప్రస్తుత పరిస్థితికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అశోక్ అందుబాటులో ఉన్నారు. అక్కడి నుంచే అశోక్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మరికొద్దిసేపట్లో వైఎస్ జగన్ అక్కడికి చేరుకోబోతున్నారు. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇప్పటికే రెంటపాలెంలో భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు చేరుకున్నారు. ఉదయం నుంచి పల్నాడు పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా పెద్ద ఎత్తున రెంటపాళ్ళ తరలి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా పల్నాడు పోలీసులు ఎన్నో ఆంక్షలు విధించారు. పూర్తిగా వాళ్ళు సొంత వెహికల్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సొంత వెహికల్స్లో రెంటపాళ్ళ వస్తూ ఉంటే వాటిని ఆపేసిన పరిస్థితి. దీంతో పూర్తిగా ఆ వాహనాలను అక్కడే నిలిపివేసి రోడ్లపైన పక్కనే తాళాలు వేసుకుని నడిచి వచ్చిన సందర్భాలు మనకి చాలా కనిపించాయి. రోడ్డు పక్కన కొంతమందిని అయితే పూర్తిగా రోడ్డుకి అడ్డంగా బారికేడ్లు పెట్టి పూర్తిగా ఆపేస్తే పొలాల నుంచి పరుగులు తీసుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూడటానికి రెంటపాళ్ళ వచ్చారు. పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడా అంటూ ఎదురు చూస్తున్నాం మనం. మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం చెప్పడానికి, అలానే వేధింపులకు, పోలీసు వేధింపులకు, అలానే కూటమి నేతల వేధింపులకు బలైన నాగమల్లేశ్వర కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. పక్కనే ఉన్న ఆయన విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తారు. అయితే ఈ కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు తరలి వచ్చారు. దాదాపు రెంటపాళ్ళ చుట్టుపక్కలే దాదాపు 20 చెక్ పోస్టులను పోలీసులు ఏర్పాటు చేశారు. ఒక పథకం ప్రకారమే ఇక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే నాయకులు కానీ రానివ్వకూడదు అనేది ప్రభుత్వ కుట్ర. అందులో భాగంగానే ఈ ఒక్కరిని కూడా రానివ్వకుండా అనేక ఇబ్బందులు పెట్టారు. కానీ కార్యకర్తలు మాత్రం ఎక్కడైతే వాహనాలను ఆపేశారో అక్కడే ఆ వాహనాలకు తాళాలు వేసేసుకుని ఇక్కడికి రెంటపాళ్ళ చేరుకున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు మరొక గంటన్నరలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. అయితే అడుగడుగున వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున జనం బ్రహ్మరథం పడుతున్నారు. భారీ స్థాయిలో తరలి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి. అటు తాడేపల్లి నుంచి బయలుదేరంగానే గుంటూరులో భారీ స్థాయిలో తరలి వచ్చారు. అలానే చుట్టుకొంటకు భారీ స్థాయిలో తరలి వచ్చారు, మద్దతుగా నిలిచారు. పూర్తిగా ఇక పేరేచెర్ల జంక్షన్లో అయితే వేలాది మంది తరలి వచ్చి ఆయన వెంట నడుస్తూ వస్తున్నారు. ఇప్పటికే మేడికొండూరు దాటినట్లు కూడా మనకు సమాచారం. దాని తర్వాత సత్తెనపల్లి వచ్చే మరి ఒక అరగంటలో సత్తెనపల్లి వస్తారు. అక్కడి నుంచి రెంటపాళ్ళ వస్తారు. దాదాపు రెంటపాళ్ళ మరొక గంటన్నరలో వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ఇప్పటికే పూర్తిగా భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మునుపెప్పుడు చూడలేదు ఒక నాయకుడిని పోలీసులు అలానే కూటమి నేతలు వేధింపులకు గురి చేసి ఆ చిత్రహింసలకు గురి చేస్తే ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ఆంక్షలు విధించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి, సంఘీభావం ప్రకటించడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నాము. పూర్తిగా కూటమి ఈ ఏడాది పాలన పూర్తిగా మోసపోయాము, అనేక హామీలు ఇచ్చి మోసం చేశారు అని రైతులు చెప్తున్నారు. రైతులు కూడా నిన్న చూసాము, చిలకలూరుపేట నియోజకవర్గంలో 2 రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. పూర్తిగా రైతులు, ఇక్కడికి వచ్చిన రైతులు కూడా ఒకటే చెప్తున్నారు, చంద్రబాబు పాలనలో పూర్తిగా మేము మోసపోయాము, ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని కూడా చెప్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం క్షణానికి రెంటపాళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మరొక గంటన్నరలో తరలి వస్తారన్న సమాచారం తెలుసుకుని ఇప్పటికే రెంటపాళ్ళలో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో నిండిపోయింది. అశోక్, అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకుంటే మరికొద్దిసేపట్లో నాగమల్లేశ్వర కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. అనంతరం విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగబోతోంది. అక్కడి ఏర్పాట్లకు సంబంధించి ఎలా ఉన్నాయి, పోలీసులు పర్యవేక్షణ ఏర్పాట్ల గురించి అసలు ఎలాంటి పర్యవేక్షణ తీసుకుంటున్నారు అక్కడ?
వాస్తవంగా గుంటూరు జిల్లాలో ఒక పరిస్థితి ఉంది, పల్నాడు జిల్లాలో మరొక పరిస్థితి ఉంది. గుంటూరు జిల్లాలో అయితే పూర్తిగా పోలీసులు చేతులు ఎత్తేసిన పరిస్థితి, పూర్తిగా రోడ్డు కూడా క్లియర్ చేయని పరిస్థితి. వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. కానీ ఉదయం నుంచి పల్నాడు జిల్లాలో అయితే పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి టూర్ పైన పూర్తిగా పోలీసులు ఆంక్షలు విధించిన పరిస్థితి. ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ కార్యకర్తలు కానీ రెంటపాల రానివ్వకుండా చేసిన పరిస్థితి. పూర్తిగా అడ్డుకున్నారు. కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడా తగ్గలేదు. పోలీసులు ఎక్కడైతే చెక్ పోస్ట్ పెట్టి ఆపేశారో అక్కడే తమ బళ్ళకు తాళాలు వేసుకుని అక్కడే ఉంచేసి ఖాళీ నడకన రెంటపాళ్ళ చేరుకున్న పరిస్థితి. మహిళలు అయితే పొలాలకు అడ్డం పడి పరుగులు తీసుకుంటూ రెంటపాళ్ళ చేరుకున్న పరిస్థితి. ఖచ్చితంగా పోలీసుల వైఖరిని అయితే తప్పుపడుతూ ఉన్నారు. ఒక నాయకుడిని పోలీసులు కూటమి నేతల వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తుంటే పోలీసులు ఆంక్షలు విధించడం పూర్తిగా ఇది ప్రభుత్వ కుట్ర అని కూడా మండిపడుతూ ఉన్నారు. అశోక్, అంటే ప్రతి అభిమాని ప్రతి కార్యకర్త ముఖ్యమే, ప్రతి అభిమాని యొక్క కుటుంబము మాకు ముఖ్యమే అన్నట్టుగా కూడా ఇప్పుడు ప్రస్తుత ఈ సంబంధించి జగన్ పర్యటనకు సంబంధించి మనకి స్పష్టం చేస్తోంది. అసలు కార్యకర్తలు ఇంత పెద్ద సంఖ్యలో రావడానికి గల కారణాలు ఏంటి? అసలు కార్యకర్తలు రావడానికి అసలు ఏం చెప్తున్నారు కార్యకర్తలు దీనిపై? వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి అంటేనే జనం. జగన్మోహన్ రెడ్డి ఒక్క అడుగేస్తే జనం ప్రభంజనంలా కదలి వస్తారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి పర్యటనను ఈ ప్రభుత్వం కుట్రపడిని పోలీసుల ద్వారా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జనం కానీ ఏమాత్రం ఆ ఆంక్షలు వాళ్ళ ముందు పనిచేయలేదు. పూర్తిగా ఎక్కడైతే ప్రజాస్వామ్యబద్ధంగా పోలీసులు ఆపేశారో అక్కడే శాంతియుతంగా బళ్ళన్నీ అక్కడే తాళాలు వేసి నడుచుకుంటూ వచ్చిన పరిస్థితి. వాళ్ళంతా ఒకటే చెప్తున్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మేము చూడాలి, మా బాధలు చెప్పుకోవాలి. ఏడాది నుంచి పూర్తిగా రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు, చిత్రహింసలకు గురి చేస్తున్నారు. పల్నాడులో మరీ ముఖ్యంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపైన దాడులు చేశారు. ఊళ్ళకు ఊళ్ళే ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. పూర్తిగా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో పాటు ఏదైతే పోలీసుల వేధింపులు అలానే కూటమి నేతల వేధింపులకు బలైన నాగమల్లేశ్వరరావు కుటుంబానికి సానుభూతి తెలపడానికి కూడా మేము కూడా కలిసి వస్తున్నామంటూ జగన్మోహన్ రెడ్డితో కలిసి వస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడికి మహిళలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా తరలి వస్తున్నారు. ఉదయం నుంచి ఇదే ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెప్పుడు వస్తారా, ఆయనకి ఎప్పుడెప్పుడు సంఘీభావం ప్రకటిస్తామా, పూర్తిగా మేమంతా మీతో ఉన్నామని సంకేతం ఇవ్వడానికి పెద్ద ఎత్తున ఉదయాన్నే తరలి వచ్చారు. మనం చూస్తున్నాం డాబాలపైన కూడా బాగా ఎండగా ఉంది. అయినా సరే డాబాలపైన కూడా ఎక్కి జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పూర్తిగా మనం రెంటపాళ్ళ చూస్తే పూర్తిగా ఏ డాబా ఎక్కినా ఇదే పరిస్థితి. డాబాలన్నీ పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. కింద ప్లేస్ సరిపోకపోవడంతో పెద్ద ఎత్తున మహిళలు కూడా డాబా ఎక్కి జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్ని ఆంక్షలు పెట్టినా, పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ప్రభుత్వం ఎంత కుట్ర చేసినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వెంటే నడుస్తాము, జగన్మోహన్ రెడ్డి వెంటే వెళ్తాము, పూర్తిగా మా మద్దతు పలికిస్తాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే మాకు ప్రాణం అని పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి. పూర్తిగా ఏదైతే చనిపోయిన నాగమల్లేశ్వరరావు కుటుంబానికి మేము కూడా మా కుటుంబ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు ఆయన, పోలీసుల వేధింపులకు కూటమి నేతల వేధింపులకు బలయ్యాడు. మా కుటుంబ సభ్యుడు కాబట్టి మేము కూడా సంఘీభావం ప్రకటిస్తాము, మేము కూడా కుటుంబానికి అండగా ఉంటాము, మేము కూడా అంటూ సానుభూతి తెలుపుతున్నారు, సంతాపం తెలుపుతున్నారు. ఖచ్చితంగా కూటమి నేతల వేధింపులు అలానే పోలీసుల వేధింపులు పై న్యాయ పోరాటం చేస్తామని కూడా తేల్చి చెప్తున్నారు. అశోక్, అంటే గత పర్యటనలను దృష్టిలో పెట్టుకుని రెచ్చగొట్టే ప్రయత్నాలు కొన్ని చోట్ల జరిగాయి. ఆల్రెడీ రాళ్ళు రోవటం కూడా జరిగింది. ఇండైరెక్ట్గా అండ్ డైరెక్ట్గా కూడా కొంచెం రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగాయి. అండ్ దట్టు మళ్ళీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద పోలీసులు కేసులు పెట్టారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసుల చర్యలు అక్కడ ఏమన్నా కనిపిస్తున్నాయా? దీనిపై కార్యకర్తలు ఏమంటున్నారు? పూర్తిగా అలాంటి కుట్ర అయితే
ఖచ్చితంగా ఉంది అని కూడా పోలీసులు కూడా చెప్తున్నారు. కానీ పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పోలీసులు ఉన్నారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని తెలుసుకుని పెద్ద ఎత్తున మహిళలతో పాటు అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఉదయం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే సత్తెనపల్లి నుంచి రెంటపాళ్ళ వచ్చే దారిలో రెంటపాళ్ళ చుట్టూ పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి రెంటపాళ్ళలోకి ఎవరిని రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ వాటన్నిటిని దాటుకుని ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకుంటూ జగన్మోహన్ రెడ్డి చూడటానికి పెద్ద ఎత్తున మహిళలు అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. తరలి వచ్చారు కూడా. అశోక్, అంటే ఇప్పుడు రెంటపాళ్యం అంటే ఒక చిన్న గ్రామం, ఆల్రెడీ కొన్ని వేల మంది అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరికొద్దిసేపట్లో జగన్ కూడా అక్కడ రాబోతున్నారు. ఇంకొంతమంది కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అక్కడికి చేరుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది అట్ ప్రెసెంట్ అక్కడ? పూర్తిగా పోలీసులు అయితే ఒక పథకం ప్రకారం వచ్చే జనాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ పోలీసులు వీళ్ళంతా ఒకటే చెప్తున్నారు, మేము సంఘీభావం ప్రకటించడానికి ఒక కుటుంబంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఒక సభ్యుడు పోలీసుల వేధింపులకు కూటమి నేతల వేధింపులకు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళకి సంఘీభావం తెలపడానికి వాళ్ళకు మేము అండగా ఉన్నామని చెప్పడానికి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వస్తూ ఉన్నారు. ఆయనతో మేము కూడా నడిచి వెళ్తూ ఉన్నాము. ప్రజాస్వామ్యబద్ధంగా మేము వెళ్తూ ఉన్నాము. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మేము భద్రత కల్పించుకుంటాం మా నాయకుడికని చెప్తూ ఉన్నారు. అయితే గుంటూరు జిల్లాలో పరిస్థితి అయితే పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి. కనీసం పోలీసులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కనీస సెక్యూరిటీ కూడా కనీస భద్రత కూడా ఇవ్వలేని పరిస్థితి. దాంతోపాటుగా రూటు కూడా క్లియర్ చేయని పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రం పల్నాడు జిల్లాలో అంగుళకు ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. కానీ ఆ ఆంక్షలను ప్రజాస్వామ్యం భద్రతగా ముందుకు వచ్చేశారు. పూర్తిగా రెంటపాలలో అయితే రెంటపాల ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పూర్తిగా నిండిపోయింది. వేలాది మంది కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మరికొంతమంది వస్తూ ఉన్నారు. ఇప్పటికే వచ్చే వీలైతే పూర్తిగా నిండిపోయింది. మహిళలు కూడా పెద్ద ఎత్తున డాబాల పైకెక్కి స్వాగతం పలకడానికి రెడీగా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటాము, ఆయనకి స్వాగతం పలుకుతాము. ఎవరైతే మా కుటుంబంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు నాగమల్లేశ్వరరావు బలయ్యారో వేధింపులకు, వాళ్ళకి కూడా మేమంతా అండగా ఉంటామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముక్త కంఠంతో చెప్తూ ఉన్నారు. రైట్ అశోక్, అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ విజువల్స్లో చూస్తున్నాం, వృద్ధులు, దివ్యాంగులు అండ్ మహిళలు వాళ్ళ తల్లిదండ్రులు చిన్న పిల్లలను తీసుకుని అక్కడికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి వాళ్ళకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు అక్కడ కొనసాగుతున్నాయి? పోలీసులకు సంబంధించిన పర్యవేక్షణ ఎలా ఉంది? పోలీసులు ఉదయం నుంచి ఈ గ్రామంలోనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు వెళ్ళకూడదని ఆంక్షలు విధించారు. అదేవిధంగా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. రోడ్లకు అడ్డంగా బారికేడ్లు పెట్టి వచ్చే కార్యకర్తలన్నింటినీ వెనక్కి పంపించడం జరిగింది. కార్యకర్తలు మాత్రం బళ్ళు అక్కడే పెట్టుకుని తాళాలు వేసుకుని రోడ్డు పైన నడిచి వచ్చిన పరిస్థితి. మహిళలు అయితే పూర్తిగా రోడ్లపైన పోలీసులు రానివ్వకపోతే వాళ్ళంతా పొలాల్లోకి వెళ్ళి పొలాల్లో నుంచి రెంటపాల చేరుకున్న పరిస్థితి. ఇప్పటికే పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. పూర్తిగా రెంటపాల అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పూర్తిగా నిండిపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మరో వేలాది మంది కార్యకర్తలు ఇక్కడికి రాబోతూ ఉన్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పూర్తిగా వీళ్ళంతా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా చనిపోయిన నాగమల్లేశ్వరరావు అంటే తెలుగుదేశం కూటమి నేతల వేధింపులు అలానే పోలీసుల వేధింపులకు తట్టుకోలేక మా కుటుంబ సభ్యుడు చనిపోయాడు, మేమంతా వారికి అండగా ఉన్నాము అనే ఒక సానుభూతి ప్రకటించడానికి మేము కూడా కర్నూలు వచ్చామని కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబానిలో ధైర్యం, వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని కూడా చెప్తూ ఉన్నారు. రైట్ అశోక్, అంటే నోటీసులు కేవలం నేతలకు మాత్రమే, మాకు కాదు అన్న చందంగా కొన్ని వేల మంది వస్తున్నారు రాబోతున్నారు అన్నట్టుగా కూడా కార్యకర్తలు అక్కడికి వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు తమ అభిమాన నేతను చూడడానికి. మరి కార్యకర్తల వర్షన్ ఏంటి, అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, తమ అభిమానం ఏంటి అసలు అక్కడ?
కార్యకర్తలు అయితే ఒకటే చెప్తున్నారు, ఉదయం అదే రాత్రి నుంచి పోలీసులు అంటే ప్రభుత్వం ఈ యాత్రని ఈ పర్యటనని ఎలా అడ్డుకోవాలి అనే ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే పోలీసులు ఉపయోగించారు. రాత్రి నుంచి పోలీసులు ఎక్కడెక్కడ చెక్ పోస్టులు పెట్టాలి, ఏ ప్రాంతంలో పెద్ద ఎత్తున జనం తరలి వచ్చే అవకాశం ఉంది, వాళ్ళని ఎట్నుంచి పంపించేయాలనేది రాత్రంతా డిస్కషన్ జరుగుతూనే ఉంది. తెల్లవారేసరికి రెంటపాళ్ళ చుట్టుపక్కల దాదాపు 20 చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. అది పెద్దకూరపాడు నుంచి వచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మహిళలు కానీ పీసపాడు దగ్గర అడ్డుకున్నారు. ఇటు సత్యనపల్లి నుంచి వచ్చే వాళ్ళందరినీ 4 చెక్ పోస్టులు పెట్టి ఇక్కడ అడ్డుకున్నారు. అలానే గుంటూరు నుంచి వచ్చే వాళ్ళని అడ్డుకున్నారు. అలానే పిడుగురాళ్ళ నుంచి వచ్చే వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. పూర్తిగా ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిగా కాలినడకనే వచ్చిన సందర్భం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ పూర్తిగా కాలినడకనే బళ్ళు అక్కడ అన్ని పెట్టేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరిని ఎలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేయకుండా ఇక్కడికి వచ్చి తమ నాయకుడు తమ ప్రియమైన నాయకుడు వస్తున్నారు, ఖచ్చితంగా మద్దతు ప్రకటించాలి, ఆయనకు అండగా ఉండాలని పెద్ద ఎత్తున ఇప్పటికే తరలి వచ్చారు. మరికొంతమంది ఇప్పటికే మరికొద్దిసేపట్లోనే సత్తెనపల్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకునే అవకాశం ఉంది. అక్కడి నుంచి కూడా ఆయనతో పాటు వేలాది మంది ఈ గ్రామానికి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అశోక్, అంటే చెక్ పోస్టుల దగ్గర ఉన్న పోలీసుల సంఖ్య ఎక్కువగా ఉంది ప్రస్తుతం ఈ రెంటపాళ్లలో కన్నా అన్నట్టుగా కూడా ఒక వర్షన్ అయితే వినిపిస్తోంది. అది నిజమా? లా అండ్ ఆర్డర్ పరిస్థితి పూర్తిగా గాలి కుదిలేశారు పోలీసులు అన్నట్టుగా కూడా ఇటు కార్యకర్తల నుంచి నేతల నుంచి కూడా వినిపిస్తున్న మాటగా కనిపిస్తోంది. మరి పూర్తిగా రెంటపాళ్లలో అయితే భారీ స్థాయిలో పోలీసులు మోహరించడం జరిగింది. అయితే నాగమల్లేశ్వరరావు ఇంటి దగ్గరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పొలాల్లో నుంచి లేకపోతే వేరే రోడ్లలో నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పూర్తిగా నాగమల్లేశ్వరరావు ఇంటికి వచ్చే రోడ్డు ఏదైతే ఉందో అది ఇప్పటికే కిక్కిరిసిపోయిన పరిస్థితి. పూర్తిగా అంటే పోలీసులు పూర్తిగా అడ్డుకోవడం జరిగింది. కానీ పొలాల నుంచి కానీ ఎవరికి ఏది తోస్తే ఆ వేలో నుంచి నాగమల్లేశ్వరరావు ఇంటికి చేరుకున్నారు. పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకోనున్నారు. అయితే పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ప్రభుత్వం ఎంత కుట్ర పన్నినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకోవాలని ఎన్ని కుట్రలు చేసినా వాటన్నిటిని ఛేదించుకుని పోలీసులు అక్కడ బండి ఆపేయమంటే అక్కడే ఆపేసి దానికి లాక్ చేసుకుని పెద్ద ఎత్తున కాలినడకతో నడికొచ్చిన పరిస్థితి. పూర్తిగా మేమంతా ఎటువంటి అల్లరి చేయమో ఒక సంఘీభావం ప్రకటించడానికి నాగమల్లేశ్వరరావు ఇంటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉన్నారు. ఆయనకు మేము అండగా ఉండడానికి వస్తూ ఉన్నాం, మా కుటుంబ సభ్యుడికి మా కుటుంబానికి అండగా ఉంటామని తెలపడానికి వస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడూ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం ఒక కుట్ర పన్నింది, అందులో భాగంగానే పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అశోక్, అంటే మరికొద్ది నిమిషాల్లో వైఎస్ జగన్ అక్కడికి నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో కానీ లేకపోతే ఆ మార్గం గుండా ట్రాఫిక్ ఆంక్షలు కానీ ఏమన్నా నిబంధనలు లాంటి పోలీసులు ఏమన్నా అమలు చేస్తున్నారా అట్ ప్రెజెంట్? ఉదయం నుంచి పోలీసులు ఈ పర్యటనను ఎలా అడ్డుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పూర్తిగా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఎలా కల్పించాలి, లేకపోతే భద్రత ఎలా చేయాలి అన్న కోణంలో ఇప్పటివరకు ఈ 5 రోజుల నుంచి ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 7 సార్లు అనుమతి కోసం ఎస్పీకి వినతి పత్రాలు ఇచ్చారు. కానీ ఆయన భద్రత పైన కానీ లేకపోతే మరికొన్ని ఏర్పాట్ల పైన కానీ పోలీసులు ఎప్పుడూ వాటిపైన డిస్కషన్ చేయలేదు. మీరు 100 మందిని పంపుతాం, ఒక 3 వెహికల్స్ మాత్రమే పంపిస్తాం, మీకు అనుమతి లేదు అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలా భద్రత కల్పిస్తారు, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, ఎంతమంది పోలీసులు మోహరిస్తారు అనేది మాత్రం చర్చించలేదు. ఎంతసేపటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో జగన్మోహన్ రెడ్డి పర్యటన వాయిదా వేసుకోండి, మేము అనుమతించాం, మేము అనుమతి లేదు, ఖచ్చితంగా 100 మందికి అవకాశం ఇస్తామని చెప్తూ ఉన్నారు. అంటే ఒక పథకం ప్రకారమే ప్రభుత్వం ఒక పథకం ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన కుట్ర పడిందని అందరికీ అర్థమైపోయింది. అందుకే వీళ్ళంతా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఏ ఒక్క నాయకుడు వీళ్ళకి వాహనాలు ఇవ్వలేదు,
మంచినీళ్ళు ఇవ్వలేదు, లేకపోతే పులిహార పట్టాలు అట్లాంటివి ఏం పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూడటానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడికి చేరుకోవడం జరిగింది.